కోడిగుడ్డు మసాలా కర్రీ మీరు ఎప్పుడు చేసినట్టు కాకుండా ఒక్కసారి నేను చూపించే పద్ధతిలో ట్రై చేయండి. చాలా చాలా రుచిగా ఉంటుంది. నేను గ్యారంటీగా చెప్తున్నానండి, ఒక ముద్ద ఎక్కువే తింటారు. దీనికోసం స్టవ్ని ఆన్ చేసుకుని కడాయిలోకి 2 టీ స్పూన్ల ఆయిల్, అలానే 4 మీడియం సైజ్ ఆనియన్స్, 7 పచ్చిమిరపకాయలు వేసుకుని ఆనియన్స్ ట్రాన్స్పరెంట్గా అయ్యేంత వరకు వేయించుకుని వీటిని పక్కకు తీసుకుని చల్లారబెట్టుకోండి. అదే కడాయిలోకి మరొక స్పూన్ ఆయిల్, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుని కోడిగుడ్లని ఉడికించుకున్నవి కూడా వేసుకుని ఇలా దోరగా అయ్యేంత వరకు కూడా వేయించుకుని పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు మిక్సీ జార్లోకి వేయించుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, 2 అంగుళాల అల్లం, 7 వెల్లుల్లిపాయలు, గుప్పెడంతా కొత్తిమీర, అలానే కొన్ని జీడిపప్పులు వేసుకుని కొద్దిగా వాటర్ పోసుకుని ఇలా పేస్ట్ లాగా చేసుకుని పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు కడాయిలోకి మరొక స్పూన్ ఆయిల్ వేసుకుని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ అంతా వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకున్న తర్వాత 1.5 టీ స్పూన్ల దాకా కూడా ధనియాలు, జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ అంత గరం మసాలా, 2 టీ స్పూన్ల కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్, ఇది కారం ఉండదు, జస్ట్ కలర్ కోసం మాత్రమే, 1/2 టీ స్పూన్ అంత కారం, అలానే 1.5 టీ స్పూన్లంతా కూడా ఉప్పు వేసుకోండి, 1/2 టీ స్పూన్ అంత పసుపు వేసుకుని ఒక్కసారి ఇవన్నీ కలిసేలా కలుపుకుని మూత పెట్టుకుని 2 నిమిషాలు మగ్గించుకోండి. 2 నిమిషాల తర్వాత 3/4 గ్లాస్ అంత నీళ్లు పోసుకోండి. నేను మిక్సీ జార్లో వేసాను కాబట్టి ఈ కలర్ ఉన్నాయి, ఇవి నార్మల్ వాటరే. వీటిని మూత పెట్టుకుని హై ఫ్లేమ్లో ఇలా ఉడకడం మొదలైన తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న కోడిగుడ్లన్నిటిని కూడా వేసేసుకుని సిమ్లో మాత్రమే పెట్టుకుని మూత పెట్టుకుని ఈ కూర దగ్గర పడేంత వరకు కూడా ఎగిరించుకోండి. మధ్యలో ఉప్పు కారం చెక్ చేసుకోండి. చూసారు కదా, ఆయిల్ ఇలా పైకి తేలి కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉంటే పర్ఫెక్ట్గా మనకి ఎగ్ కర్రీ రెడీ అయిపోయినట్టు. లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకుని స్టవ్ని ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకోండి. రైస్, రోటీ, చపాతీలోకి దేంట్లోకైనా బాగుంటుంది.